పెద్దమ్మ హాయ్ హాయ్. ఎంత నోరు చేపావమ్మా లడ్డు దూరిపోద్రా. కానీ విష్ణు వెళ్ళు, టైం లేదు నాన్న వెళ్ళు. అనుకోని టైం అవుతుంది. బుక్స్ సర్దేసుకోండి, టిఫిన్ పెట్టేస్తాను. చెత్త ఏముందా? చెత్త ఉంటుంది మా తిరిగించి డాడీ తిరిగించి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్టింగ్ మావయ్యని ఆద్యాన్ని చూసి షాక్ అయ్యారా? ఎప్పుడు వచ్చారు వీళ్ళు అనుకో ఉంటారు కదా. సాటర్డే రోజు వచ్చారండి, సడన్గా రావాల్సి వచ్చింది. మావయ్య ఆద్యనే కాదు, శ్రావణి, గోపి, భవానీ అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారంటే శ్రావణి వాళ్ళ మేనమామ ఉంటారు కదా, సో మేనమామ భార్య అంటే అత్త అవుతారు, ఆవిడ చనిపోయారనమాట, మేనమామ వాళ్ళ వైఫ్. సో ఆవిడంటే వీళ్ళకి బాగా ఇష్టము. ఇంకా అందుకే సాటర్డే రోజు మార్నింగ్ చనిపోయారు. ఇంకా వీళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది. వీళ్ళైతే సండే ఒక్కరోజే ఉన్నారనమాట. ఇంకా సండే అక్కడ కార్యం అది చూసుకొని ఇంకా మండే అయితే బయలుదేరిపోతున్నారు. ఎందుకు చనిపోయారంటే సడన్గా చనిపోయారండి. అంటే కొంచెం ఆవిడకి ఆడవాళ్ళ గురించి తెలుసు కదండి, ఎక్కువగా మనం టైంకి తినం అసలు ఫుడ్. గ్యాస్ పట్టేసి చెస్ట్లో వస్తామని నొప్పి వస్తూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకూడదని నాకు కూడా అప్పుడప్పుడు గ్యాస్ పెయిన్ వస్తూ ఉంటుంది. మెయిన్గా టైంకి తినము. ఇంట్లో పనులన్నీ అయిపోవాలి, ఎప్పుడో తిందాంలే అట్లా అనుకుంటాము. సో అది చాలా తప్పు అని మా ఆయన అయితే నాకు గంట సేపు క్లాస్ స్పీకరు, టైంకి తినవు నువ్వు కూడా ఏంటి అని. కానీ అండి నిజంగా ఆవిడ చాలా హెల్తీగా ఉంటారు. అంత ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్ అనమాట. సో ఆవిడకి ఏంటంటే చెస్ట్లో పెయిన్ వస్తూ ఉందంట. సో అది గ్యాస్ పెయిన్ అనుకుంటూ ఈనో అలాంటివి తీసుకుంటూ ఉండేవాళ్ళంట. సో సడన్గా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అది నైట్ కొంచెం పెయిన్ ఎక్కువ అయ్యేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం, సడన్గా చనిపోయారు. ఇంకా అంటే పెద్ద హెల్త్ ఇష్యూస్ కూడా ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి హార్ట్లో పెయిన్ వచ్చి ఇంకా అట్లా చనిపోయారనమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ తెలిసింది. ఇంకా వీళ్ళు బయలుదేరి వచ్చేసరికి నైట్ 10. మామయ్య శ్రావణి అయితే 8 o'clock వచ్చేసారు. గోపి, భవానీ చెన్నై నుంచి రావాలి కాబట్టి నైట్ 10:30 అట్లా అయిందనమాట వచ్చేసరికి. ఇంక ఉదయాన్నే ఇంక అక్కడే సండే రోజు అక్కడికి వెళ్ళాము. సో అక్కడే అయిపోయింది. ఇంక అందుకే 2 days నేనేం వ్లాగ్స్ చేయలేదు. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లలకి అలాగే వీళ్ళకి కలిపి లంచ్ బాక్స్లోకి వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. అలాగే ట్రైన్లో తినడానికి కూడా వెజ్ పులావ్ అయితే ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వెజ్ పులావ్ చేస్తున్నాను. మామయ్య ఉండిపోతారు. వీళ్ళు కూడా యాక్చువల్గా 2 days ఉండొచ్చు. కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్, ఆద్యాకి ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత గౌతమ్, భూమికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకందుకే శ్రావణి అయితే పిల్లల్ని తీసుకురాలేదు. ఎందుకంటే సడన్గా వచ్చారు, వాళ్ళకి పాపం రిజర్వేషన్స్ దొరక్క చాలా ఇబ్బంది పడి వచ్చారనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొస్తే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య దగ్గర వదిలేసి వచ్చింది శ్రావణి పిల్లల్ని. ఇంకా ఎక్కువ రోజులు పిల్లలు శ్రావణి లేకుండా ఉండరు కదా, అందుకే ఇంకా శ్రావణి వెళ్ళిపోతుంది. ఇంకా ఆద్యకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా గోపి, భవానీ కూడా వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంక ఉదయాన్నే కదా హడావిడిగా ఉంటుంది. ఇంకా ఆద్యం మేము ఏడుస్తూ ఉంది, ఇంకొక 2 days ఉందాం అని చెప్పి. మొన్న కూడా అలాగే శ్రావణి బర్త్డే రోజు December 8న శ్రావణి బర్త్డే రోజు కూడా ఒంగోలు పెళ్ళికి వచ్చి శ్రావణి దగ్గరికి వెళ్ళారు. బర్త్డే రోజు ఒక్కరోజు ఉండి మళ్ళీ పక్క రోజు వెళ్ళిపోయారనమాట. సో అప్పుడు కూడా ఏడ్చిందంట ఆద్య, ఇంకో 2 days ఉందాం అమ్మా అని చెప్పి. పాపం పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర ఉండేసరికి ఏమైనా నిజంగా చాలా బాధ వేస్తుందండి. అంతే కదా, ఎప్పుడో ఒకసారి కలుస్తాం, అప్పుడు కూడా ఒక 1 week కూడా లేకుండా ఒక్కరోజే ఉండి తీసుకెళ్ళిపోతూ ఉంటే పాపం ఆద్యకి బాగా ఇష్టం అనమాట అందరితో ఉండడం. కానీ ఏం చేస్తాం, దూరంగా ఉంటారు కదా అందరూ కూడా. సో ఇంక వీళ్ళైతే అసలు ఎక్కువ రోజులు లేరు, ఒక్క రోజు ఉన్నారు. ఇంక మండే అయితే వెళ్ళిపోతున్నారు, అది చెప్పాయి కదా. ఇంక ఉదయాన్నే హడావిడి. ఇంక పిల్లలకైతే ముందు బాక్సులు అయితే పెట్టేశాను. ఇంక భవానీ అయితే టిఫిన్ పెట్టేసింది, శ్రావణి అయితే బాక్సులు కట్టింది. ఇంకా అలా బాక్సులు అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంక వీళ్ళు కూడా బయలుదేరారు. సరే గోపి జాగ్రత్త. ఐరన్కి ఇస్తా బట్టలు. ఆద్యా
జాగ్రత్త. బాయ్ తల్లి. బాయ్ బాయ్. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారండి. శ్రావణి వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు, మా ఆయన ఏమో అటు వెళ్ళారు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మావయ్య నేను అలా ఇంట్లో పని చేసుకొని అలా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అంతా నేనేం వ్లాగ్ షూట్ చేయలేదు. అయితే ఈవినింగ్ ముందు రోజు చపాతీలు చేశానమాట. సో చపాతీలు ఉన్నాయి, పిల్లలకి ఇంకా స్నాక్ ఏం చేయాలో అర్థం కాలేదు. సో చపాతీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎగ్ తోటి నూడిల్స్ చేస్తాం కదా మనం, అలాగా చపాతీతోటి చేస్తూ ఉన్నాను అనమాట. సో మనం చాలా రకాలుగా చేయొచ్చండి. ఎగ్తో చేయొచ్చు, చికెన్ గ్రేవీ వేసి కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒత్తు పొరోటా అంటాం కదా, సో అలా చపాతీతో కూడా చేయొచ్చు, బాగుంటుంది. కాకపోతే పిల్లలు నాన్ వెజ్ అలా ఏం తిన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఎగ్తో చేస్తున్నాను. ఫస్ట్ అయితే చపాతీలని ఇలా చిన్న చిన్న పేపర్ అదే ఏమంటారు రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి, నూడిల్స్ లాగా. అవి కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. అయితే ఇంకా విష్ణు అంటున్నాడు పక్క నుంచి టమాటా ఉల్లిపాయ ఏం వద్దమ్మా, క్యాప్సికమ్ ఒకటే వెయ్యి అని చెప్పి పక్కన నుంచి. అసలు ఈరోజు నాకు నచ్చినట్లుగా నేను చేయలేదన్నమాట. వాడు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసానా, పక్కన నుంచి అలా గొణుకుతూనే ఉన్నాడు. అవి వేయొద్దు, ఇవి వేయొద్దు, సాస్ వేయొద్దు, తర్వాత టమాటా కెచప్ వేయొద్దు అని చెప్పేసి నన్ను తినేసాడు అనమాట పక్కన వాళ్ళు. వాడు ఉన్నాడు మెయిన్ విష్ణువేనండి, పెద్ద నసఫేలో వాడు. నాకు కోపం వస్తుంది వంట చేసేటప్పుడు. పక్క నుంచి ఎవరైనా అలా చూస్తూ అదేకు ఇదేకు అంటే నాకు భలే కోపం వస్తుంది. వాడు లేకుండా ఏం చేసినా పర్లేదు, కానీ వాడు ఉన్నప్పుడు కనుక నేను సాస్ వేస్తే మాత్రం వాడు తినడు. అందుకే వాడు దాంట్లో సాస్ అయితే వేయలేదు. సో ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా కూడా వేసుకోవచ్చు, కాకపోతే వాడి వల్ల నేను ఉల్లిపాయ టమాటా కూడా వేయలేదు. జస్ట్ ఆయిల్లో ఎగ్ కట్ చేసి ఆమ్లెట్ లాగా చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అదే కడాయిలో అల్లం పచ్చిమిర్చి దంచుకున్నాం కదా అదైతే వేసా. ఆ తర్వాత క్యాప్సికమ్ అయితే వేసేసాను. క్యాప్సికమ్ ఇష్టం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చెప్పే కదా క్యాప్సికమ్తో పాటు క్యాబేజు, క్యారెట్, ఆనియన్, టమాటో ఇట్లా ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. నేను ఆ విష్ణుగాడి నస వల్ల వేయలేదు. ఆ తర్వాత అవి వేసేసిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ ముక్కలు, ఉప్పు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారము, జీలకర్ర పొడి కాదు మిరియాల పొడి అంతే. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి ఇట్లా ఏం వేయలేదు నేను. ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి మాత్రమే వేసా. ఈ టైంలో మీరు కాస్త సోయా సాసు, కొంచెం టమాటో కెచప్, కాస్త వాటరు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేస్తే చాలా బాగుంటుందండి. నేను చెప్పాను కదా వీడి వల్ల వేయలేదు. మీరు మాత్రం సోయా సాసు, కొంచెం టమాటా కెచప్, కాస్త వాటర్ వేయండి, చాలా బాగుంటుంది. సో వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే మొత్తం ఆ ఉప్పు కారాలు అన్నీ కూడా చపాతీకి పట్టుకొని చపాతీస్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఇంకా వాటర్ కూడా ఏం వేయలేదు, జస్ట్ అలా కలిపి ఇచ్చేసాను. సో అంతేనండి, సింపుల్గా ఇలా చేసేసాను. ఈవినింగ్ స్నాక్లా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మామయ్యకి పిల్లలకి పెట్టిచ్చేసాను. నేనైతే ఈరోజు నాన్ వెజ్ ఏం తినను కాబట్టి ఇంకా వాళ్ళ వరకే పెట్టాను అనమాట. సో ఇదిగోండి ఇంకా టీ, మా వారి కోసం ఇంకా వెయిట్ చేయకుండా టీ పెట్టేశాను. మామయ్య నేను కూర్చొని తాగొచ్చు కదా అని చెప్పి. నాకు ఏంటంటే టీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడుతూ కొంచెం కంపెనీ ఇస్తే బాగుంటుంది. మామయ్య కూడా ఇంకా టీ తాగుతారు కాబట్టి ఇంకా మామయ్యకి నాకు టీ అనమాట. మా వారు వచ్చాక మా వారికి ఇచ్చేద్దాలని ఇంకా పైకైతే తీసుకొచ్చి మామయ్యకి ఇచ్చాను. మామయ్యకి ఇలాంటివి అయితే ఇష్టం, నూడిల్స్ టైప్లో ఉన్నవి ఎక్కువ తింటారు. ఫ్రైడ్ రైస్, బిర్యానీ పెద్దగా తినరు, కానీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటే మామయ్యకి చాలా ఇష్టం అనమాట. సో ఎలా ఉంది మామయ్య అంటే బాగుంది, చెన్నైలో చేస్తారు కదా ఇలాంటివి అని చెప్తా ఉన్నారు. మామయ్య తినేది తక్కువైనా సరే వంటలు ఎన్ని చూస్తారోనండి బాబు. అసలు టీవీ ఆన్ చేస్తే చాలు అన్నీ కుకింగ్ ఛానల్సే చూడండి. పెద్ద పెద్దగా చేస్తారు కదా, పెద్ద పెద్ద హండీలు పెట్టి అలాంటివి ఎక్కువ చూస్తారనమాట. మామయ్యకి బాగా ఇంట్రెస్ట్. నేను అంటా ఉంటా మామయ్య మీ దగ్గర కూడా కుకింగ్ ఛానల్ పెట్టించాలి మామయ్య అని. బాగా చేస్తారు కూడా, ఆయన వంట కూడా చేస్తారు. మామయ్యకి టచ్ ఉంది. అత్తయ్య చనిపోయాక మామయ్య నేర్చుకున్నారు వంట చేయడం కూడా. కాకపోతే నేను వచ్చిన తర్వాత నుంచి అస్సలు ఒక్కసారి ఎప్పుడో ఆమ్లెట్ అలాంటివి వేశారు. ఎందుకమ్మా నువ్వు రానివి పొయ్యి దగ్గరికి, ఎందుకులే నువ్వే చేసుకో అంటారు అనమాట. అంటే నాకేంటంటే ఏమైనా పాడు చేస్తారేమో అక్కడంతా, తెలుసు కదా మగాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుందో, అందుకే నేను రానిను. కానీ మామయ్య అండి
అసలు తుడిచిందే తుడుస్తారు. నేనే అనుకుంటే నాకు 4 రెట్లు అనమాట. ఏదైనా స్టవ్ మీద చిన్న ఆయిల్ మరక పడినా సరే తుడుస్తూనే ఉంటారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారు. ఎప్పుడైనా చేస్తారు, ఆమ్లెట్ వేస్తారు, పప్పు చేసేవారనమాట. నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు, ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి అలా. సో ఇంకా మామయ్యతో మాట్లాడుతూ టీ తాగేసాము. ఇంకా మేడంతా ఇంకా మామయ్య వచ్చారంటే మొక్కలన్నిటికీ నీళ్ళు, మొక్కల మెయింటెనెన్స్ మేడ మీదంతా మామయ్య బాగా చూసుకుంటారు. అదే ఇక్కడ ఆకుకూరలు అవి వేసుకోవచ్చమ్మా అంటే పిల్లులు పాడు చేసేస్తున్నాయి మామయ్య, అందుకే వేయట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం మొక్కల గురించి. మట్టి బాగా స్టక్ అయిపోయినట్టుంది, మళ్ళీ సాయిల్ లూజ్ చేయాలి అని చెప్తా ఉన్నారు. మామయ్య ఉంటే మొక్కల విషయంలో నాకు బాగా హెల్ప్ చేస్తారండి. మా ఆయనకి అస్సలు టైమే కుదరదు, ఆదివారం ఒక్కరోజే కదా. ఇంకా ఒక్కరోజు ఏంటి వారు తినేస్తున్నావు అని చెప్పి తిట్టుకుంటారని నేను పెద్దగా మా ఆయనకి ఏం పనులు చెప్పను. కానీ మామయ్య కనుకుంటే మొక్కల గురించి అంతా మనకి బాగా ఏం కావాలన్నా చేసిస్తారు. సో ఇంకా అలా మామయ్యతో మాట్లాడుతూ ఉతికిన బట్టలు ఉంటే అన్నీ ఇక్కడ మడత పెట్టేశాను. నాకు మాటలు ఉంటే చాలు, మాట్లాడుతూ ఎంత పనైనా చేసేస్తాను అనమాట. సో ఇంకా అలా మాట్లాడుతూ మా వారి బట్టలు, నా బట్టలు ఉన్నాయి మడత పెట్టి, అదే అన్నీ కూడా ఇంకా ఈ 2-3 డేస్ నుంచి అసలు వాషింగ్ అవన్నీ ఏం లేవు. ఇవాళంతా కూడా అన్ని బట్టలు ఉతికేసి ఇంక అన్నీ కూడా మడత పెట్టేశాను అనమాట. మా వారివి అయితే మామయ్య పట్టుకెళ్ళారు. ఇంక ఇవన్నీ నావి. ఇవన్నీ కూడా ఇంకా అంటే మ్యాక్సిమం ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసి మడత పెట్టేస్తున్నానండి. కాకపోతే ఈ 3 డేస్ బట్టలు ఇవి, ఇంకా అవన్నీ పైనే వదిలేసాను. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసాను. పిల్లల బట్టలు ఏంటంటే డైలీ వేర్వి మాత్రం పైనే పెట్టేస్తున్నాను. కింద ప్లేస్ లేదు అల్మారాలో. కొత్త బట్టలు ఉంటాయి కదా, అవి మాత్రం కింద పెట్టాను. డైలీ వేర్ బట్టలు మాత్రం పైనే పెట్టేశాను అనమాట పిల్లలవి. ఇంకా షూస్, చెప్పులు అన్నీ పైనే ఉంటాయి. సో ఇంకా అవన్నీ కూడా బట్టలన్నీ కిందకి తెచ్చేసి సర్దేశాను. ఇంకా నైట్కి అయితే వంట చేయాలి కదా. సో ఇవాళ ఏంటి అంటే సాంబార్ చేసేసి ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను. అంటే నేను తినను, నేను పిల్లలు ఈరోజు, అంటే పిల్లలు తినరు మామూలుగానే, పిల్లలు ఎప్పుడూ తినరు, నేను ఈరోజు తిన్నాను అనమాట. సో అందుకని కలిపి పెట్టేస్తున్నాను. మాకేంటంటే చిప్స్ ఉన్నాయి, పొటాటో చిప్స్, సాంబార్ తోటి పొటాటో చిప్స్, కొత్తిమీర పచ్చడి కూడా ఉంది. సో అది సరిపోతుంది. ఇంక వీళ్ళ వరకు జస్ట్ ఇలా ఫిష్ ఫ్రై సింపుల్గా చేసేస్తున్నాను. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అంతే. అదంతా వేసేసి కొంచెం వాటర్ కలిపి ఇదిగోండి ఇంక ఇలా చాప ముక్కలకి పెట్టేశాను. అయితే ఫిష్ ఫ్రైలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ వేపుడు కానీ ఫిష్ వేపుడు కానీ చేసేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఈ 3 చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటే, కాకపోతే కొత్తిమీర అయిపోయింది ఇంకా అందుకే వేయలేదు. కరివేపాకు వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత గుర్తొచ్చింది వేయలేదేంటా అని. సో వేస్తే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడేమో సాంబార్కి పోపు అయితే పెట్టేసుకుంటా ఉన్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి సాంబారు. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఫస్ట్ పప్పు, కాయగూరలు అన్నీ ఉడకబెట్టేసి లాస్ట్లో పోపు పెట్టుకుంటాను. ఇంక ఇవాళ ఏంటంటే ముందే పోపు పెట్టేస్తా ఉన్నా. ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీగా వేయాలి కదా సాంబార్లో, మంచి స్మెల్ వస్తాయి. సో అవి వేసిన తర్వాత అవి వేగాక ఉల్లిపాయ అయితే వేసుకున్నా, ఉల్లిపాయ, కరివేపాకు, అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా అన్ని రకాల కాయగూర ముక్కలు వేయాలి. అయితే ఏ కాయగూర ముక్కలు వేసినా వేయకపోయినా ములక్కాడ, దోసకాయ నా ఫేవరెట్ అండి. నాకు దోసకాయ అంటే ఎంత ఇష్టమో. దోసకాయకి ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే మా నాన్నకి దోసకాయ అంటే చాలా ఇష్టం అండి. నెల్లూరులో ఉన్నప్పుడు బ్రాహ్మిన్స్ చేస్తారనమాట సాంబార్లో వాళ్ళు ఖచ్చితంగా దోసకాయ వేస్తారంట. మాకు తెలియదు ఆ విషయము. అయితే ఒకసారి ఇంట్లో మా అమ్మ వంట చేయలేదు, పలానా దగ్గర బాగుంటుంది దోసకాయ సాంబార్ అని చెప్పి మా తమ్ముడికి చెప్పి మరీ తెప్పించాడు. సాంబార్ ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో 1-2 దోసకాయ ముక్కలు ఉన్నాయి. అది మాలో ఎవరో మేము తినేసామండి. ఆ దోసకాయ వేసుకొని తినేసాం అనమాట అన్నం. తినేస్తే మా నాన్న తినే టైంకి అందులో దోసకాయ లేదని మా నాన్న ఎంత పెద్ద గొడవ చేశాడు. నాకు ఎప్పటికీ గుర్తుంది ఆ ఇన్సిడెంట్ మాత్రం. సో ఎప్పుడు దోసకాయ చూసినా సరే నాకు మా నాన్నే గుర్తొస్తాడు. అప్పుడు ఒక చిన్న దోసకాయ ముక్క కోసం మా నాన్న గొడవ చేశాడని చెప్పి. అంటే ఇంకా అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్ అది. నిజమే, నేను కూడా ఎప్పుడైనా మటన్లో మూలుగు దుమ్ము లేదన్నా అలాంటప్పుడు నేను కూడా ఫీల్ అవుతాను. ఇంకా అలాగే ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సో ఇంక ఇవాళ ఏంటంటే దోసకాయ వేసి చేసుకున్న సాంబార్లో దోసకాయ, ములక్కాయ చాలా బాగుంటుంది. మిగతా అన్ని కాయగూరలు బాగుంటాయి కానీ నేను తినేది మాత్రం మెయిన్గా దోసకాయ, ముల్లంగి కూడా బాగుంటుంది. ముల్లంగి కూడా తింటాను. కాకపోతే ఇంక ఇవాళ ఏమీ లేవు, అందుకని చెప్పి ఇంకా దోసకాయ, ములక్కాడ వేసుకున్నాను అనమాట.
ఇంక నేనైతే ఇవాళ ఫస్టే పోపు పెట్టేసుకున్నాను. తర్వాత అన్ని కాయగూరలు వేసేసి 1 స్పూన్ కారము, 2 స్పూన్లు సాంబార్ పొడి అయిపోయింది ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి. ఈసారి ఎప్పుడైనా చేస్తే చూపిస్తాను. అసలు ఎంత బాగుంటుందండి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి బయట తెచ్చుకునే దానికంటే కూడానా. సో 2 స్పూన్స్ వేసుకున్నాను సాంబార్ పొడి, పసుపు, అలాగే ఉప్పు, కారము, ధనియాల పొడి అన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్న కందిపప్పు ప్యూరీ కూడా వేసేసుకున్నాను. ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర పుదీనా క్యూబ్ ఉంటుంది కదా, అదైతే ఒకటి వేసుకున్నా. సాంబార్లో పుదీనా ఫ్లేవర్ బాగుంటుందా భారతి అని మీరు అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. అస్సలు ఇంత డౌట్ కూడా లేకుండా కొత్తిమీర పుదీనా కూడా కలిపి వేసుకోండి. సాంబారు స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అదైతే వేసేసి మూత పెట్టేశాను. సాంబార్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఈ లోపల ఇదిగోండి, ఇది వచ్చేసి జొన్న దోస పిండి అనమాట. జొన్నలు 2 కప్పులు జొన్నలు, 1 కప్పు రేషన్ బియ్యము. యాక్చువల్గా 3 కప్పులు జొన్నలు తీసుకోవచ్చు. కాకపోతే నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను, 2 కప్పులు జొన్నలు తీసుకున్నాను, 1 కప్పు మినప్పప్పు, అరకప్పు అటుకులు అనమాట. సో అవన్నీ కడిగి నానబెట్టేసుకున్నాను దోసకి. అలాగే ఇది మినప్పప్పు ఇడ్లీ కోసం అనమాట. మనము ఇంక నుంచి నేను ఏమనుకుంటున్నానంటే రేషన్ బియ్యం తీసుకోకుండా జొన్నలు, ఆ తర్వాత కొర్రలు, ఆ తర్వాత ఇవి ఉంటాయి కదా సజ్జలు, రాగులు, ఇవి తెప్పించి పెట్టేసుకుంటే వీటితో వారానికి ఒక్కొక్క రోజు దోశ మా ఇంట్లో తక్కువే తింటారు. కానీ వీటితో దోశలు వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దోశ పిండి, జొన్నలతో ఒక 1 వీక్ దోశ పిండి. కేజీ తెచ్చుకున్నామంటే ఎక్కువ కదా మనకి. కేజీ అయితే వారం అంతా వచ్చేస్తాయి దోశలు. సో అలా అనుకుంటున్నానండి. ఇవన్నీ ఇంక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి న్యూ ఇయర్ కొత్తగా టిఫిన్ సెక్షన్ అంతా మార్చేద్దాము. జొన్న దోశలు, తర్వాత కొర్రలు, తర్వాత రాగి దోశలు, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. మనం ఆ పిండితోనే దోశ కూడా వేసుకోవచ్చు. అదే బియ్యం అనుకోండి, బియ్యం పిండితో కనుక చేస్తే ఓన్లీ బియ్యంతో దోశలు మాత్రమే చేసుకుంటాం. ఇడ్లీ పెట్టుకోవడానికి అవ్వదు. ఇడ్లీ మళ్ళీ సపరేట్గా మనం ఇదిగోండి రవ్వ, పప్పు కలిపి చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ పిండితోటి మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వాటర్ మిక్స్ చేస్తే దోశ, కొంచెం తక్కువ వాటర్ మిక్స్ చేసుకుంటే ఇడ్లీ, ఇలా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అలాగే చేద్దాం అనుకుంటున్నా. ఇంక నుంచి ఒక 5 కేజీలు, 1 కేజీ జొన్నలు, 1 కేజీ రాగులు, 1 కేజీ కొర్రలు, 1 కేజీ సజ్జలు, అట్లా 5 రకాలు తెచ్చిపెట్టుకుంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి, లేదు అనుకుంటే అన్నీ మిక్స్ చేసేసి అయినా సరే ఆడించి పెట్టేసుకున్నాము అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తానులేండి తర్వాత. సో ప్రస్తుతానికి మాత్రం జొన్న దోశల పిండి, అలాగే రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఇడ్లీ అనమాట. సో ఇడ్లీకి నేను 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు ఇడ్లీ రవ్వ కలిపేసుకుంటాను. సో అదైతే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపల సాంబార్ అయితే అయిపోయింది. సో ఇంకా భోంచేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం ఫిష్లో ఉప్పు కారాలన్నీ కలిపి పెట్టేశాను కదా, సో అదంతా బాగా పట్టేసుకుంది. ఇంక మామయ్యకి మా వారికి మాత్రం ఫ్రై చేస్తూ ఉన్నా. ఇందులో ఇంక నేనేం కార్న్ఫ్లోర్ అయితే వేయలేదండి. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అంతే. అదైతే వేశాను. అయితే ఇది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే. కాకపోతే నూనె పాడవుతుంది. అంటే మనం కార్న్ఫ్లోర్ వేయలేదు కదా. కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే నూనె బాగుంటుంది, నూనె పాడైపోదు. ఇప్పుడు ఏంటంటే మనం కార్న్ఫ్లోర్ వేయకుండా ఓన్లీ మసాలాలు ఒక్కటే వేసాం కాబట్టి ఆ మసాలా అంతా నూనెలోకి వెళ్ళిపోయి నూనె అంతా కొంచెం పాడైపోద్ది. అయినా సరే ఇలాగే నచ్చుతుందండి. ఇంకా అందుకని ఇంక ఇలాగే చేస్తున్నాను. మా వారికి అయితే ఇలాగే ఇష్టం. మామయ్య అయితే కార్న్ఫ్లోర్ వేయమంటారు. కాకపోతే యాక్చువల్గా కార్న్ఫ్లోర్ అయిపోయింది, ఇంకా అందుకే వేయలేదు. కార్న్ఫ్లోర్ కనుక వేసి మనకి పకోడీలాగా బాగా ఎర్రగా వేయించేస్తే మామయ్యకి చాలా ఇష్టం. ఈసారి నుంచి అలాగే చేస్తాలేండి మామయ్య అని చెప్పా అనమాట. ముందు రోజు అయిపోయింది కొంచెం ఉంటే. ఇంక ఈ 2 ముక్కలు మామయ్యకి మా వారికి. సో ఇది వచ్చేసి దోసకాయ సాంబార్, నా ఫేవరెట్. కొత్తిమీర పచ్చడితో తింటేనండి అసలు ఎంత బాగుంటుందో. సాంబార్కి బెస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి ఏంటి అంటే గోంగూర పచ్చడి, లేదా కొత్తిమీర పుదీనా పచ్చడి, లేదా కొత్తిమీర పచ్చడి, ఇట్లా పచ్చడి సాంబార్తో చాలా బాగుండేది. టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. సో ఇంక ఇవాళ నా దగ్గర కొత్తిమీర పచ్చడి ఉంది, పిల్లలకేమో పొటాటో చిప్స్ ఉన్నాయి, మామయ్యకేమో ఇవి పెట్టేశాను అనమాట, ఫిష్ సాంబారు. ఇంకా అలా కూర్చొని వేడిగా ఈ చలికాలంలో వేడిగా తింటేనే తినాలనిపిస్తుంది, చల్లారిపోతే అస్సలు తినాలనిపించదు కదా. సో ఇంకా తెలుసు కదా, తినేసిన తర్వాత మళ్ళీ నా కిచెన్లో ఇంకా డిష్ వాషర్లో సామాన్లు సర్దడం, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం, నా పనులు అయితే మళ్ళీ ఉంటాయి. సో అవన్నీ మీతో ఎప్పుడు షేర్ చేస్తాను కదా, అందుకే ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.